ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం. కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే దానికి ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేశాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వ, రహేజాస్తో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి. 100 కిలోమీటర్ రేడియస్లో మేజర్ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్, హౌసింగ్, కెమెరా మాడ్యూల్, లెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ప్లే అంతా 100 కిలోమీటర్ రేడియస్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. హారిజాంటల్ వచ్చేగల స్కిల్ డెవలప్మెంట్, నా హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, ఎక్విప్మెంట్ టెస్టింగ్, మన బ్లూ స్టార్ లీడర్షిప్తో కలిసి అదే డిస్కస్ చేశాం. వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్కి, సర్టిఫికేషన్కి. ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ఇదే ఎకో సిస్టంలో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ కానీ వాళ్ళు కూడా చెప్తాం కానీ. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో, ఆటోమోటివ్ ఒక జోన్, డ్రోన్ సిటీ కర్నూలు అట్లా ఒక జోన్లో. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం అడుగులేస్తాం జరుగుతుంది. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి, ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి. ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్, వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి. ఒక పక్కన విశాఖపట్నంలో, అమరావతి ఈ రీజన్ రెండోది, మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్. ఇట్లా 3 స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు.
ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా నిలబడుతుంది. మేము ఎంఓఈల పైన కూడా సంతకాలు పెట్టట్లేదు, మేము టైం వేస్ట్ చేస్తున్నాం, మేము ఇమీడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం. ఆస్లర్ మిత్తల్తో ఇప్పటికి మాకు ఎంఓయూ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు, బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం. టీసీఎస్ కూడా ఎంఓయూ లేదు, బట్ వీఆర్ స్టార్టింగ్ దర్ సెంటర్ ఇన్ నవంబర్. ఎంఓయూలు పిచ్చి కాదు, ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్తో మేము పనిచేస్తున్నాం. చాలామంది గతంలో అడిగారు, డావోస్కి వెళ్ళారు, పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు, మీరేం చేశారు? ఫాలో అప్లు జరుగుతాయి. డావోస్లో గూగుల్ క్లౌడ్ CEO కురియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది. ఫాలో అప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేశాం. మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా. టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా, టాటా గ్రూప్ సైడ్ ఉందా, ఓపెన్గా డిస్కస్ చేశాం. ఇట్లా చాలా పాజిటివ్గా చాలా ప్రోయాక్టివ్గా మేము ముందరగలుగుతాం. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఒక ఫోల్డర్ ఉంటుంది. రిలయన్స్ అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, జిందాల్ అవ్వచ్చు, స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది. ఆ ఫోల్డర్ నా బ్యాగ్లో ఇప్పటికీ ఉంది. సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్, దిస్ ఇస్ ద స్టేటస్ అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. నేనున్న గ్రూప్లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు, సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు. ఒక ఉదాహరణ ఇస్తాం, రిలయన్స్ CBG ప్రాజెక్ట్ ఉంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను, ఎనర్జీ మంత్రి గొట్టిపాటి రవి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్లో ఉన్నారు, ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు, రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. అట్లా రిలయన్స్లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీం కానివ్వండి, పెట్రోలియం సంబంధించిన CEO గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా, ఏంటి ఇంకా అప్డేట్ రాలే, ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్, మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను, మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో. మేము ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్, దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం, ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక IT రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. IT అలోన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం, ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం, ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం, ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు, ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు, ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం, అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికి వెళ్ళాలి, నేను మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. 15 రోజుల్లో చేసి చూపించాం, మేము 15 డేస్లో చేసి చూపించాం. ఇట్లా కష్టపడుతున్నాం. కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న